Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. భారీగా ఉన్నవన్నీ చెల్లిగా మార్చేశాను బావా. సూపర్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ తీసుకెళ్లి బ్యాండీకి ఇస్తా. దాని స్క్రిప్ట్ చదువుతుంది, పర్ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత షిట్టేరా. మరి నీ సైకిల్లో గాలి తీసిన ఈ ఉందా కోరకండి ఏం చేద్దాం బావా? అరే అరే వద్దురా, అరే వద్దురా, అరే ప్లీజ్ నన్ను వదిలేయండి రా. వీటికి చేతవాడి చేతవరా. అరే వద్దురా ప్లీజ్. ఖాళీ కడతావా గలీలా అని గాయబ్ చేసేస్తామని చెప్పినారా? స్కూల్లో కంప్లైంట్ ఇస్తే రేయ్, వాడికంత ధైర్యం లేదు. ఒకవేళ వాడు కంప్లైంట్ ఇచ్చిండనుకో, నిజంగా చేతబడి యాక్టివేట్ చేసేస్తాను కూడా చెప్పిన. అరే నువ్వు బాగా కడుపు చూసినావా? ఏంటి సడన్ గా అడిగితే ఏం చెప్తావు? ఏంటి అంటే నువ్వు సీనియర్స్తో ఏదో డ్రామా చేస్తున్నావు అంట కదా, ఆ స్క్రిప్ట్ అప్డేట్ అయిందంట. వాళ్ళు ఇది ఇచ్చిరమ్మని నన్ను పంపించారు. ఇచ్చడమే గొప్ప అంటే అప్డేటెడ్ స్క్రిప్ట్ అంట. ఇప్పుడు వైఫ్ క్యారెక్టర్ని సిస్టర్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడేం ఇబ్బందులు పెడతారు? ఏమి ఇబ్బంది పెట్టారు? ఎవరు ఇబ్బంది పెట్టారు? అదే రిహార్సల్ అని, తాళి కట్టే సీన్ అని, వాడు ఓవర్ యాక్షన్. అందుకే అవేమీ ఉండకూడదనే ఈ స్క్రిప్ట్ నేనే టైప్ చేసి నీకోసమే తీసుకొచ్చా. సీనియర్స్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసి గెలిచారని బయట టాక్. అందుకు మీరు ఇలా దెబ్బ కొడుతున్నారు. అమరే అయితే నా ఫుల్ సపోర్ట్ మీకే. కట్టేస్తా అని చెప్పి రాగి కట్టేయాలి, అంతేనా? ఓకే, చేసేద్దాం. బాయ్, గుడ్ నైట్. బాయ్. తేజబాబు, చెప్పండి వ్యాండీ మేడం. ఈ స్కిట్ ఒకసారి నాతో రిహార్సల్ చేస్తావా? అన్నట్టుదా? రిహార్సల్ వద్దేమొద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతా. బాయ్. ఓకే. ఏంటి? నీకు పాత స్క్రిప్ట్లో డైలాగులు అయితే గుర్తుంటాయి కదా, హస్బెండ్ అండ్ వైఫ్గా. ఆ స్క్రిప్ట్ అయితే నీకు డైలాగులు కూడా ఈజీగా గుర్తొస్తాయి. అది చేద్దామా? అవును, అది కరెక్టే. ఆయన స్టేజ్ మీద ఇటు అటు చేసి అన్నయ్య అన్నమే కదా, చేద్దాం. చేద్దాం. పదా. మమ్మీ, నేను మేడ మీదకి వెళ్తున్నాను. 5 minutesలో వచ్చేస్తా. డ్రామా ఉంది, రిహార్సల్ చేస్తున్నాం. బాయ్ బాయ్. కమ్. మీ మమ్మీకి నువ్వు అన్నీ చెప్పేస్తావా? చెప్తా. సరే, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నేను ఏదైనా ఓయ్. చెప్తే వద్దు. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నుంచో. ఇక్కడ
కూడా ఒక డైలాగ్ గుర్తుంది, నేను కూడా చెప్పనా? చెప్పు. అది అసలు ఈ ప్రజలకి కొంచెం కూడా పర్యావరణం పైన శ్రద్ధే లేదా? ఎప్పుడు చూడు పర్యావరణాన్ని నాశనం చేస్తూనే ఉంటారా? ఈ దేవతలైన మేము మనుషుల గురించి ఆలోచించాలా, పర్యావరణం గురించి ఆలోచించాలా అని ఆలోచించేలా ఈ దేవ దంపతులకు అవకాశాన్ని ఇవ్వకండి. శుభం. ఓకే, ఐమ్ డన్. ఇది అసలు స్క్రిప్ట్, కానీ నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా. మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా అంతే కదా. మే హూనా. నీకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం కదా? చాలా, కానీ మా డాడీకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఆయన ఏదో ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళారు. ఆల్సో సీనియర్స్ ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నా. లేకపోతేనా ఈ పాటికి నా బుక్కలు ఇసి సూప్ చేసుకుంటుండే. ఓకే, బాయ్. బాయ్. వాండీ, ఓకే. నన్ను పట్టుకుందిరా వాండీ. అరే జూనియర్ గా నిన్న స్పోర్ట్స్ మీట్ లో గెలిచినట్టు ఈ రోజు కూడా గెలుపుదాం. ఈ రోజుతో మీ పని అయిపోయిందిరా. ఈ రోజుతో మీరు ఫినిష్. మిమ్మల్ని మా అన్నాలకు ఫోన్ చేసి కొట్టిస్తారా? ఓకే కొట్టించే. మీలాంటి వాళ్ళ వల్లనే 30 చెలరైపోతున్నారు. మీలాంటి వాళ్ళ వల్లనే మిస్టర్ వీన్ కూడా అయిపోయింది. మీలాంటి వాళ్ళ వల్లనే అవునరా అఖిలేష్ గాడేడి? నిన్నటి నుంచి గాయపడిపోయినరా? ఏంటి ప్రజలు, ఏంటి పొల్యూషన్? ఇప్పుడు నా ప్రియసఖి మీ ప్రియసఖి వస్తారు, వారు ఏమంటారో చూద్దాం. అన్నయ్య, ఏంటన్నయ్య భూలోకం ఇంత పొల్యూషనా? అన్నయ్య, ఈ పొల్యూషన్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నయ్య. ఈ ప్రజలు చూడు అన్నయ్య. వీళ్ళు చేసిన ఈ రచ్చకి నేను ఇస్తావు డిచ్చా. డోంట్ టేక్ డెసిషన్ సో ఫాస్ట్. అన్నయ్యలు ఇప్పుడు ఎలా కదగా ఎలా? ఓకే, బాయ్ అన్నయ్యలు. డైలాగ్ చెప్పాయి. ఇప్పుడు దేవుళ్ళైన మేము ప్రజలను కాపాడాలా లేదా పర్యావరణాన్ని కాపాడాలా? జరగండి. ఇలా ఈ దేవుళ్ళైన అన్నయ్యలను ఈ చెల్లెమని ఆలోచించేలా చేయకండి, చేయనివ్వకండి. ఏమన్నయ్య? చేయొద్దు. అన్నయ్య, శుభం. శుభం. రే దే బికమ్ బ్రదర్స్ రే. చెల్లమ్మ జాగ్రత్త. అటు వచ్చి పోయే అలలే, అటు పడుతూ
రేయ్ తొందరగా పదండి రా, టైం అయిపోతుంది. ఇటు. ఇది పెట్టుకో, ఏ వద్దురా 1 2 3 4 పెట్టుకోరా. జరిగా ఈ కాస్ట్యూమ్ లో పర్ఫెక్ట్ ఉన్నావురా. సరే దా, రా. నడురా నడు నడు. ఏం జరిగింది దేవసేన? స్కూల్కి వచ్చేటప్పుడు వాడు నా చేయి పట్టుకొని నీమిరాడు. దెబ్బకి వాడు వేలు నరికేశాను. దెబ్బకి ఫిట్స్ వచ్చి పోయాడు. ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదో. ఈరోజు మన భారతదేశంలో ఆడవాళ్ళకి చదువెందుకు అనుకునేవాళ్ళు, త్వరగా పెళ్లిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు, ఆడవాళ్ళని తక్కువగా చేసి చూసేవాళ్ళు ప్రతి 100 మందిలో 80 మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. వీళ్ళందరినీ దాటుకొని ఉద్యోగాలు చేయడానికి, చదువుకోవడానికి ఆడవాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఘోరాలు. ఇంకెంతకాలం? ఆడవారిని గౌరవిద్దాం, వారి వారి స్వేచ్ఛనిద్దాం. స్వేచ్ఛనిద్దాం. థ్యాంక్ యూ. నడురా నెక్స్ట్. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు? నేనే. వావ్ నీరజ్, ఐమ్ ఇంప్రెస్డ్ రా. ఐ లవ్ యూ టీచర్. టూరా? అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ.